క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు స్త్రీల ఆదివారము మరి జరిపించుకోవటానికి ప్రభు మనకు సహాయం చేశాడని మరి ఈరోజు అందరం సంతోషముగా ఈ ఆదివారంను జరుపుకోవటానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి శతవార్షిక క్రీస్తు లూథరన్ దేవాలయంలో ఈరోజు అంటే 19వ తేదీ స్త్రీల ఆదివారంను జరుపుకోవటానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాగనే ఈ సమయంనిచ్చిన ప్యారిష్ పాస్టర్ గారైన రెవరెండ్ డాక్టర్ జి టైటస్ దేవకుమార్ గారికి, రెవరెండ్ డి చంద్రశేఖర్ గారికి, అసోసియేట్ పాస్టర్ గారు, అలాగే అసోసియేట్ పాస్టర్గా ఉన్న రెవరెండ్ జె సొలొమన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ సమయంలో వాక్య నిమిత్తము నన్ను ఏర్పరచుకున్న ఎడ్హెడ్ కమిటీ వారికి, స్త్రీల సమాజం వారికి, యూత్ మరియు సండే స్కూల్ వారందరికీ, మరి ముఖ్యంగా సంఘస్థులు అందరికి కూడా మరి నా శుభములను తెలియజేస్తూ ఉన్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే. మహోన్నతుడ, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామంను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయన స్త్రీల ఆదివారంలో ప్రభువా, మీరు స్త్రీల్ని తండ్రి ఏ రీతిగా నీ పరిచర్య నిమిత్తము వాడుకుని ఉన్నారు, ఎందు నిమిత్తముగా తండ్రి స్త్రీలని మీరు ఏర్పరచుకొని ఉన్నారు తండ్రి. ఆ విషయాల్ని మేము కొన్ని విషయాలు నేర్చుకోవటానికి తండ్రి సిద్ధంగా ఉన్నాం నాయన. నేను కాదు నాయన, మీరు మాట్లాడండి, మీ ఆత్మను మా మధ్యలో సంచరింపచేయండి. ఎందుకంటే తండ్రి సంఘముగా కూడినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగి ఉన్నాయి నాయన. ప్రభువా, ఈ సంఘంలో కూడా అనేకమైన అద్భుత క్రియలు తండ్రి మీరే జరిపించి స్త్రీలందరితో, అలాగనే తండ్రి సంఘముకి వచ్చిన ఈ ఆరాధనకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయములను తండ్రి మీరే పరిశోధించి శోధించి ఈ వాక్యము తిన్నగా వారి హృదయంలో నాటబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని, కొద్ది ప్రార్థనను ఆలకించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగములు పాత నిబంధన వాక్య భాగముగా మనము చదువుకున్న వాక్య భాగము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకున్నాం. అలాగే పత్రిక పాఠ్య భాగముగా అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకున్నాం. సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకున్నాం. ఈ వాక్య భాగాల్లో కలిగిన ముఖ్యమైన మూలవాక్యము మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. దయచేసి చదివి సహాయం చేయాలని మనం చేస్తున్నాం. యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీ కవ్వునుగా కానీ ఆమెతో చెప్పిన. చాలమ్మా. ఈరోజు స్త్రీల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము The women of faith who trusted the Lord and loved Lord. The women of faith who trusted the Lord and loved Lord. ప్రభువును ప్రేమించి నమ్మి ప్రేమించిన విశ్వాస స్త్రీలు. ఇప్పుడే మనం థీమ్ సాంగ్ని విన్నాం. స్త్రీలు, విశ్వసించిన స్త్రీలు, విశ్వాసంతో ముందడుగు వేసిన స్త్రీలు. బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు. విశ్వాసముతో దేవుని మాటను నమ్మి
దేవుని మాటను లక్ష్యపెట్టి మరి దేవుని కొరకు పనివారిగా పనిచేసిన స్త్రీలు ఉన్నారు. పనివారు అనంటే కొంచెం తక్కువగా చూస్తాం కదా, కానీ దేవుని పనివారు అనంటే చాలా హెచ్చైన స్థానం అది. దేవుని వలన, దేవుని చేత పని చేయబడిన, దేవుని చేత సాధనంగా వాడబడిన స్త్రీలు అనేక మంది స్త్రీలు ఉన్నారు. మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఈ 3 స్త్రీలని మాత్రము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే స్త్రీలను గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. బైబిల్లో మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు. ఎందుకు బైబిల్లో చెడ్డ స్త్రీలను గురించి రాశారు అని అంటే, ఏది ఎలా ఉండకూడదో అది తెలియచేయటానికి చెడ్డ స్త్రీలని గురించి రాశారు. మంచి స్త్రీలను గురించి ఎందుకు రాశారు? బైబిల్ గ్రంథం అంటే మనకి ఒక పవిత్రమైన గ్రంథము, మనకి మార్గమును చూపించే గ్రంథము. మార్గము చూపించే సమయంలో ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. సహజంగా పిల్లలకి మనం ఏం చెప్తాము, నాన్న ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు చెప్తాం. మంచి చెప్తాము, చెడు చెప్తాం. మంచి ఎలా చేయాలో చెప్తాము, చెడు నుండి ఎలా దూరం ఉండాలో చెప్తాం. అయితే బైబిల్లో కూడా మంచి స్త్రీలని గురించి ఎందుకు ప్రస్తావించబడింది అని అంటే, దేవుని సేవకురాలైన స్త్రీలని గురించి ఎందుకు ప్రస్తావించబడింది అని అంటే, వారిని మాదిరిగా తీసుకుని మనము నడవాలి. చెడు స్త్రీలని గురించి ఎందుకు ప్రస్తావించబడింది అని అంటే, వారి వలె మనం జీవించకూడదు. వారి వలె మనం జీవించకుండా, వారి వలె మనం ఉండకుండా మన హృదయాల్ని దేవుని వైపు మలచాలి. సహజంగా ఎక్కువగా చెడుతనాన్ని చేసిన స్త్రీ, ఒకే ఒక్క స్త్రీ మనం బాగా ఎక్కువగా చెప్పుకుంటాం. చెప్పగలరా? బాగా భయంకరమైన పాపం చేసి భయంకరమైన మరణాన్ని పొందిన స్త్రీ యెజబేలు. మంచిదండి, యెజబేలు భయంకరమైన స్త్రీ. అన్యారాధనలు, అన్యదేవతలను పూజిస్తూ, అన్యదేవతలకు మొక్కుబడులు, బలులు అర్పిస్తూ, మరి ఇశ్రాయేల్ రాజైన ఆహాబును కూడా తన వైపుకి మలుచుకున్న స్త్రీ. అంటే ఆహాబు ఇశ్రాయేల్ రాజుగా ఉండి, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను, దేవుణ్ణి ప్రేమించి ఆయనకి బలులు అర్పించాల్సిన ఆహాబును కూడా తన మాట వలన, తన స్వభావం వలన బలహీనమైన ఘట్టంలో అతన్ని తీసుకుని వచ్చి అతన్ని మార్చినట్లుగా మనము చూడగలము. అయితే ఆమె మరణం ఎట్టిదో మీకు తెలుసు, మీ అందరికీ బైబిల్ బాగా తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునిలో భయభక్తులు కలిగిన వారి మరణము ఒక రకంగా ఉంటుంది, దేవునికి వ్యతిరేకంగా ఉండి పాపం చేసిన వారి మరణము ఇంకొక విధంగా ఉంటుంది. బహుభయంకరమైన మరణము యెజబేల్ది. అయితే ఈరోజు మనము దేవుని కొరకు తన సమాజాన్ని, రెండవదిగా దేవుని కొరకు తన కుటుంబాన్ని, మూడవదిగా దేవుని కొరకు తన బిడ్డను దేవునికి సమర్పించటానికి, లేకపోతే దేవుని కొరకు సిద్ధపరచటానికి మరి ఈ 3 భాగాలు మనము తీసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనంలో మనం గమనించినట్లయితే దాంట్లో మూలవాక్యం మనం గమనించగలం. నేను నశించెదను. మూల మాట, మెయిన్ వర్డ్స్, ఐ పెరిష్, ఇఫ్ ఐ పెరిష్ అంటే నేను చనిపోయేదను, నేను నశించెదు. ఎందుకు ఈ మాటలు ఏ సందర్భంలో వాడింది అని అంటే, హామాను కుట్ర చేశాడు. ఎవరి మీద అంటే యూదులందరి మీద. ఎవరిని బట్టి అని అంటే మొర్దెకైని బట్టి. మొర్దెకై తనకు లోబడలేదు అని మొర్దెకైని బట్టి
హామాను ఏం చేశాడంటే యూదా జాతి మొత్తాన్ని 127 సంస్థానాల్లో ఉన్న యూదా జాతి వారందరినీ కూడా హతము చేయాలి అని రాజు దగ్గర శాసనాన్ని రాయించి అన్ని సంస్థానాలకి పంపించాడు. అయితే హామాని యొక్క ఆ కుట్రను గ్రహించి మొర్దెకై ఎప్పుడైతే తన ఎస్తేరు అయిన తన కుమార్తె, మొర్దెకై ఎవరు అని అంటే ఎస్తేరు యొక్క పినతండ్రి అని ఒక చోట రాయబడి ఉంది, అన్న అని ఒక చోట రాయబడి ఉంది. అంటే 2 రిలేషన్స్ ఉన్నాయి. ఎస్తేరు ముందు పేరు ఏంటండి? హదస్సా. ఎస్తేరు ముందు పేరు హదస్సా. అయితే ఎస్తేరు మరి హదస్సాగా ఉన్నప్పుడు అంటే యూదురాలుగా ఉన్నప్పుడు కొనబడి మరి ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే తన తల్లిదండ్రులు మరణమయ్యారు. తల్లిదండ్రులు లేని బిడ్డగా అనాథ బాలికగా ఉన్నప్పుడు ఆమెను ఎవరు చేరదీసుకున్నారు? మొర్దెకై అను తన పిన తండ్రి తనను చేరదీసినట్లుగా మనం గ్రహించగలం. ఆమె యొక్క స్వభావం చూడండి. ఆమె ఎలాంటిది అని అంటే చాలా దైవభక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగిన బిడ్డ. తల్లిదండ్రుల యొక్క టీచింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఆమె స్వభావాన్ని చూసి మనము నేర్చుకోగలం. ఆమె స్వభావం ఎలా ఉన్నది అని అంటే తల్లిదండ్రులకు లోబడే తత్వం ఉంది. కాబట్టే తల్లిదండ్రులు ఇచ్చిన ఆ టీచింగ్ని బట్టి ఏం చేస్తుందంటే దేవునికి లోబడే తత్వాన్ని మార్చుకుంటుంది, తను తాను మలుచుకుంటుంది. దేవునికి లోబడాలి అనే గొప్ప విషయాన్ని గ్రహించింది, చిన్నప్పుడే గ్రహించింది. అందుకే చిన్నపిల్లలకి చెప్తా ఉంటారు, చిన్నపిల్లల తల్లిదండ్రులకి వాక్యం చెప్తుంది, బెత్తంవాడని కుమారుడు తండ్రి, బెత్తంవాడని తండ్రి కుమారులకు విరోధి. అలాగే మొక్కగా ఉన్నప్పుడే బిడ్డలని ఏం చేయాలి? నిలబెట్టాలా? వంచాలి. మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. వంచటం అంటే ఏంటి? వంచటం అంటే దేవునిలో నడిపించాలి. చిన్న వయసులో ఉన్నప్పుడే బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి. అప్పుడే వారు పెద్దవారైనప్పుడు దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. అయితే ఈమె కూడా మొక్కగా ఉన్నప్పుడే అంటే చిన్న వయసు నుండే ఆమె యొక్క తల్లిదండ్రులు, అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పోగొట్టుకున్న తర్వాత మొర్దెకై ఆమెను ఎలా ప్రార్థనాపూర్వకంగా పెంచాడో మనము ఆమె స్వభావాన్ని బట్టి ఎస్తేరు గ్రంథం అంతటిని బట్టి మనము గ్రహించగలం. ఇక్కడ చూడండి, నేను నశించెదను. ఎంత తెగింపు ఆమెలో ఉంది! ఎవరి కోసం తెగింపు? ఆ వాక్యాన్ని చదువుకుందాం మనం. మత్తయి సువార్త ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో చదవండి అమ్మా. షూషాను నందు కనబడి యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా నా పనికత్తెలు కూడా నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. చాలమ్మా, నేను నశించదు. ఎంత తెగింపు! మరణం అంటే భయం లేని వాళ్ళు ఎంతమంది? అందరికీ ఉంటుంది. మరణం అంటే భయం ఉంటుంది. ఎలాంటి మరణం వస్తుందో అది కూడా ఆందోళన చెందుతాం. కానీ దేవుని భక్తులు, బైబిల్లో దేవుని భక్తుల్లో మరణానికి భయపడిన ఒక ప్రవక్తను మనం గమనించగలం. మరణానికి భయపడి పారిపోయిన ప్రవక్త ఎవరండి? ఏలియా. అవును కదా, గొప్ప ప్రవక్త. మరణానికి భయపడి యెజబెల్ చంపేస్తుందేమోనని పారిపోతున్నాడు, అరణ్యంలోనికి
పారిపోతూ ఎక్కడ కూర్చున్నాడు? ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుని అలసిపోయి నిద్రపోయినప్పుడు దేవుని దూత వచ్చి ఆయనకి ఆహారమునిచ్చి ఆయన్ని బలపరిచినట్లుగా 2 సార్లు బలపరిచింది. మొదటిసారి ఆహారం ఇచ్చి ఆయన బలపరిచి, నువ్వు ఆహారం పుచ్చుకొని బలం పొందుకో అని రొట్టెను అలాగే నీళ్ళ బుడ్డిని ఇచ్చినప్పుడు తిని మళ్ళా పండుకున్నాడు. రెండోసారి మరలా రొట్టెను నీళ్ళ బుడ్డిచ్చి ఏలియాను లేపినప్పుడు ఏం జరిగింది అని అంటే, దూత ఏమని చెప్తున్నా అంటే, నువ్వు ఇంకా అలసిపోక ప్రయాణము చేయాలి. ఆ ఆహారపు బలముతో ఆయన ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 40 దినాలు ప్రయాణం చేశాడు. తర్వాత ఆహారం పుచ్చుకోలేదు. కేవలం ఆ ఆహారము భౌతిక సంబంధమైన ఆహారమే కాదు, దేవుడు బలపరిచిన విధానాన్ని మనం ఇక్కడ గమనించగలం. దేవుడు బలపరిచిన ఆ ఆహారముతో, వాక్యమనే ఆహారం నేను అనుకుంటాను, బహుశా ఆహారము తిన్నంతసేపు దేవుని దూత ఆయనతో మాట్లాడి ఉంటుందేమో అని అనుకుంటాను. ఆయన్ని ఇంకా బలపరిచి ఉంటుందేమో అని అనుకుంటాను. ఎందుకంటే దేవుని బలము కావాలి అని అంటే దేవుని సన్నిధిలో మనము గడపాలి. ఈరోజు మనం అందరము ఎందుకు దేవాలయానికి వచ్చాము అని అంటే దేవుని బలాన్ని పొందుకోవటానికి. 6 దినాలు మనం పనిచేస్తాం. 7వ రోజు మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తాము? విశ్రాంతి దినం కదండి, హాలిడే కదా వస్తున్నాము అని అనుకోకూడదు. 7వ దినము మనల్ని మనం రీఛార్జ్ చేసుకుంటాం. దేనితో అనంటే దేవుని యొక్క వాక్యం అనే ఆహారంతో, దేవుని వాక్యముతో మనల్ని మనము శుద్ధి చేసుకుంటున్నాము. వారమంతా మన ఆలోచన ఒక విధంగా ఉంటే, ఈ ఒక్క రోజు మాత్రం మన ఆలోచన ఎటువైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. దేవునికి దగ్గరగా మనము ఆలోచించాలి. దగ్గరగా నివసిస్తున్నాం కాబట్టి దగ్గరగా ఆలోచించాలి. మనిషి ఇక్కడ ఉండి మనసు ఎక్కడో ఉంటే నువ్వు ఆలయానికి వచ్చి కూడా అనవసరం. వ్యర్థమని సొలొమోను రాజు దేంట్లో చెప్పాడండి? ప్రసంగి గ్రంథము. వ్యర్థము, అంతా వ్యర్థమే అని అన్నాడు. కానీ మనం ఆలయానికి వస్తుంది దేనికోసం? వ్యర్థము కాని దేవుని ఆత్మ కోసం కదా. దేవుని ఆత్మలో మనం ఎదగటాని కోసం మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎస్తేర్ చూడండి, ఆమె దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు గడిపింది? 3 రాత్రులు 3 రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో గడిపింది. ఆ మొక్కతే కాదు, ఏమని చెప్తుంది అనంటే, నాతో పాటు మీరు కూడా, అంటే యూదా జాతి కూడా సమాజ మందిరంలో ఏం చేయాలంటండి? 3 రోజులు. ఎవరి కోసం? నా కోసం అని ఎందుకు అక్కడ వాడింది అనంటే, తనకి బలం కావాలి అంటే ప్రార్థన అనేది ముఖ్యము. తను బలం పుంజుకోవాలి అనంటే అందరి ప్రార్థన ముఖ్యము. మేమందరి కోసం ప్రార్థన చేస్తాం. మా కోసం కూడా ప్రార్థన చేయమని మేము అడుగుతాం. ఎందుకు అనంటే మాకు కూడా బలం కావాలి. పాస్టర్ గారులకు కూడా బలం కావాలి. బలం కావాలంటే సంఘమంతా ప్రార్థన చేయాలి. కేవలం వాళ్ళ కోసం వాళ్ళే ప్రార్థన చేసుకుంటే కాదు, కానీ దేవుడు ఇస్తాడు బలం. కానీ సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి కదా. క్రొత్త నిబంధనలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. భయంకరమైన చెరలో ఉన్న పేతురు బయటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? సమాజంలో అందరు ప్రార్థన చేస్తున్నప్పుడు, బలంగా ప్రార్థన చేసినప్పుడు చెరసాలు తీయబడ్డాయి. పునాదులు కదిలిని. ప్రార్థనలో అంత బలం ఉంటుంది. ఎస్తేరు అలాంటి ప్రార్థనను ఆశ్రయించింది. ఏం చెప్తుంది అని అంటే చూడండి, దానికి పై వచనం మనం చదివినట్లయితే 10వ వచనం, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండును ఎవరి తట్లు చాపునో
వారు తప్ప ప్రతివాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదని చెప్పాను. అందుకు మొర్దెకై ఏమని చెప్తున్నాడు చూడండి. మొర్దెకై ఎస్తేర్తో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. మొర్దెకై కఠినంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఘనురాలువైపోయావు అనుకుంటున్నావేమో, నేను రాణి అయిపోయాను అని అనుకుంటున్నావేమో, అలా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు కూడా ఏ జాతికి చెందిన దానివి? యూదా జాతికి. అంటే నశించే వారిలో నువ్వు తప్పించుకుంటావని మాత్రము అనుకోవద్దు. ఎందుకు? మొర్దెకైకి ఎస్తేరు మనసు తెలీదా? ఎస్తేరు హృదయం తెలీదా? తెలుసు. అయినప్పటికి కూడా ఇంకా బలపరుస్తున్నాడు. అలాంటి ఉద్దేశము నీ మనసులోనికి రానీయకు. మన ఉద్దేశంలో ఒక మంచి కార్యం చేయబోతున్నాము అని అంటే వెనక నుంచి సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దేనికోసం అని అంటే చెడు చేయటానికి. ఏం చేస్తావులే, ఎందుకులే వెళ్ళటం, ఈరోజు హాలిడే కదా, సండే కదా, వారమంతా పనిచేసావు, ఈరోజు రెస్ట్ తీసుకో అనిపిస్తుందా లేదా? చాలాసార్లు అనిపిస్తుంది. సండే కదా రెస్ట్ తీసుకో, 2 గంటలు అక్కడ కూర్చుని మళ్ళీ ఏమొచ్చి ఉంటావు అని అనిపిస్తుంది. కానీ అలాంటి శోధన ఎస్తేరుకు రాకూడదని ఉపవాసం ఉండబోతున్నావు. అయితే నువ్వు శోధింపబడకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే బలపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే నీ మనస్సులో తలచుకొనవద్దు, హృదయంలో చెడు ఆలోచన రానీయకండి, చెడు మాటలు రానీయకండి. అది ఏ విధమైన మాట అయినా సరే. చెడు ఆలోచిస్తే ఏం జరుగుతుంది? హృదయము, మనస్సు, శరీరము అవే పని చేయాలని అనిపిస్తుంది. కాబట్టి చెడు తలంపు రాకూడదు. అందుకే ఎస్తేర్ని మొర్దెకై బలపరిచాడు. ఎలా బలపరిచాడంటే చూడండి, నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చెను. చూడండి ఎంత చక్కని మాట. ఇప్పుడు నువ్వు ఈ సమయం కొరకే నువ్వు ఏర్పరచుకొనబడ్డావేమో, దేవుడు నిన్ను ఈ సమయం కొరకే ఏర్పరిచాడేమో. ఎస్తేరు గ్రంథం యొక్క విశేషత ఏంటంటే ఎస్తేరు గ్రంథం అంతట్లో దేవుడు అనే ఒక్కసారి కూడా మాట ఉండదు. దేవుడు అనే మాట ఒక్కసారి కూడా కనబడదు. మీరు ఇంటికి వెళ్ళి వెతకండి. దేవుడు చేశాను, దేవుడు చెప్పాను అనే మాట ఒక్కసారి కూడా ఉండదు ఎస్తేరు గ్రంథం అంతట్లో. అయినా కూడా ఇక్కడ ఈ మాట ప్రకారం మనం గ్రహించాలి. చూడండి, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నుండిన ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి. ఆ మరి యొక్క దిక్కు ఏంటి? దేవుడే. మరి యొక్క దిక్కు దేవుని వద్ద నుండి అని అర్థం. మరి యొక్క దిక్కు నుండి మనం చేసే పనిలో ఎవరైనా ఆటంకపరిచినట్లయితే దేవుడు మరి యొక్క దిక్కు నుండి మనకు సహాయం చేస్తాడు. మనం బలంగా ఉన్నప్పుడే. మనం బలహీన పడిపోతే దేవుడు సహాయం చేయడండి. మనల్ని పరీక్షిస్తాడు. ఎస్తేర్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. అందుకే మొర్దెకై ఏం చెప్తున్నాడంటే మరి యొక్క దిక్కు నుండి ఏమిస్తాడు? సహాయమునిస్తాడు, విడుదలనిస్తాడు. సహాయమునిస్తాడు, విడుదలని కూడా ఇస్తాడు. అయితే నా వల్లనే అవుతుంది అని మాత్రం నువ్వు గర్వపడొద్దు. నీకున్న ఈ పొజిషన్ని బట్టి నువ్వు గర్వపడొద్దు. నీకున్న ఈ స్థాయిని బట్టి నువ్వు గర్వపడొద్దు. దేవునికి దూరం అవ్వద్దు. మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నామేమో, ఈరోజు మనం ఒక గొప్ప ఉద్యోగాల్లో ఉన్నామేమో, అందరూ మనకు లోబడుతున్నారేమో. గర్వపడొద్దు.
గర్వం ముందు ఏం నడుస్తుందంటండి అమ్మా? గర్వానికి ముందు నాశనము నడుస్తుంది. అంటే ఆలోచన నాశనం వైపుకి నడిపిస్తుంది. గర్వం అనేది దేవుని రాజ్యంలో అస్సలు ఉండకూడదు, దేవుని సంఘములో అస్సలు ఉండకూడదు. గర్వం అనేది మనల్ని నాశనం చేస్తుంది. ఇక్కడ ఎస్తేరుకి ఆ మాట చెప్తున్నాడు, నువ్వు గర్వపడవద్దు. ఎందుకంటే నువ్వు ఈరోజు గర్వపడతావు, నిన్ను నువ్వు కాపాడుకుంటావేమో అని అనుకుంటున్నావు. నేను గొప్ప పొజిషన్లో ఉన్నావు, నన్ను ఏం చేయరు అనుకుంటావేమో. అలా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నాశనం చేయవలసిన సమయం మహారాజుల్నే, రాజుల వంటి వారిని దేవుడు గడ్డి తినేవాడిగా చేశాడు కదా. ఎవరినండి? నెబుకద్నెజరు. అవునా? నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని శపించాడు. అతన్ని మొత్తినప్పుడు ఆయన ఏం చేశాడు? అడవిలో గడ్డి తినేవాడిగా 9 నెలలు ఉన్నాడు. ఎంత భయంకరమైన శాపము! రాజు ఏంటి, గడ్డి తినటం ఏంటి? నేల ప్రాకుతూ గడ్డి తినటం ఏంటి? అందుకే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వద్దు. ఎస్తేరుకు అదే చెప్తున్నాడు, నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు తన సేవకులు ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతాయో అక్కడ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను నీ జనాన్ని దేవుడు కాపాడుతాడు. గొప్ప వాగ్దానము, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానంలో ఇశ్రాయేల్ వంశస్థులను నేను తరతరములు దీవిస్తాను అని అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ బలపరుస్తున్నట్లుగా చూస్తాం. తర్వాత చదువుదాం, చూడండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను తర్వాత మనం చదువుకున్నాం చూడండి. ఆ ఉపవాసం ఉన్నందుకు దేవుడు ఆమెను ఎలా ఆశీర్వదించాడు అని అంటే, ఆమె రాజునెద్దుకు వెళ్ళింది. 3 ఉపవాస దినాలు పూర్తయిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఎస్తేరు తన కోటలో ఉన్నప్పుడు తన పనికత్తెలను కూడా మార్చిందండి. తన పనికత్తెలు, అన్య దేశంలో ఉన్న ఎస్తేరు, అన్యరాజ్యపు రాణిగా ఉన్న ఎస్తేరు తన పనికత్తెల్ని కూడా మార్చినట్లుగా మనము చూడగలం. అందుకే నా పనికత్తెలు కూడా అనే ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనం ఉంటున్న స్థలంలో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేయబడాలి? రక్షింపబడాలి. మన మాటల వలన, మన ప్రవర్తన వలన వాళ్ళు రక్షణ పొందాలి అని అంటే మనం మాదిరిగా వారికి నిలవాలి. ఇక్కడ చూడండి, ఎస్తేరు ఎంత మాదిరిగా ఉంది అని అంటే, తను రాజునొద్దకు మొదటిసారిగా తీసుకుని వెళ్ళబోయే సమయంలో అప్పుడు తన అలంకరణని మితిమీరకుండా, తన అలంకరణ ఎలా ఉందంటే చాలా సింపుల్గా అలంకరించుకుంది. మిగతా రాణులు అవి పెట్టండి ఇవి పెట్టండి అని అంటున్నారు, కానీ ఈమె మాత్రము నాకు తగుమాత్రపు అలంకరణ ఇవ్వమని చెప్తున్నాడు. హేగే ఏ అలంకరణ అయితే చేస్తున్నాడో దానికి తను తల వంచుతుంది. ఇంకేమైనా కావాలంటే నాకు ఇంకేమీ వద్దు. అలంకరణ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంది, ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంది, మాట విషయంలో జాగ్రత్త తీసుకుంది. ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు, ఎక్కడ రాజుని దూషించలేదు, ఎక్కడ తన సంస్థానాలని దూషించలేదు. కేవలం తను దేవునిని వేడుకుంటుంది, మౌనంగా ప్రార్థన చేస్తుంది. అదే మనమైతే ఏం చేస్తాం? వెంటనే తగులాడేస్తాం కదా. మన స్వభావం ఏంటి అనంటే, ఏదైనా మనకి ఇష్టం లేనిది జరుగుతుంది అనంటే వెంటనే నోరేసేసుకుంటాము, తగులాడేస్తాము. కరెక్టేనా అది? అందుకే దేవుడు ఏమని చెప్తున్నా అంటే, నీ నోటిని ఏం చెప్తున్నాడు? కాచుకో, ఎప్పుడు చూసుకో. కాచుకో అని అంటే అర్థం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో ఆలోచన చేయి. కాచుకో అని అర్థం ఏంటంటే, ఏది మాట్లాడుతున్నావు 1కి 4 సార్లు ఆలోచన చేసి ఆ మాటను మాట్లాడు. గబుక్కున గాయపరిచేస్తాం.
చిన్నపిల్లలకి ఒక స్టోరీ చెప్తారు. ఏంటి అని అంటే, మేకులు ఒక అట్టపెట్టి కొట్టి నువ్వు కోప్పడినప్పుడల్లా, ఇతరులని మాటలు అన్నప్పుడల్లా మేకు అట్టకు కొట్టి, తర్వాత నువ్వు ఎప్పుడైతే ఇంకా నా కోపం తగ్గింది అన్నప్పుడు ఆ మేకులు ఆ అట్టలోంచి తీసేస్తే ఏం కనబడతాయండి? ఆ అట్టలో ఏం కనిపిస్తాయి? రంధ్రాలు కనిపిస్తాయి. హృదయం కూడా అలాంటిదే. మనం ఎంతమందిని గాయపరుస్తున్నాము, మనం ఎంతమందిని మన ప్రవర్తన వలన ఇబ్బంది పెడుతున్నాము. ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. మాట్లాడే ముందు 1కి 4 సార్లు మనం ఆలోచన చేయాలి. అక్కడే మనకు తగ్గింపు జీవితం ఉంది. అదే మన తగ్గింపు జీవితము. ఇక్కడ చూడండి, దేవునికి తగ్గింపు జీవితాన్ని ఈమె మాదిరి చూపిస్తుంది. తన పనికత్తెలను మార్చుకుంది. తన వాక్యం వలన తనున్నన్ని రోజులు తన పనికత్తెలకు దేవుని మాట సువార్తను ప్రకటించింది. ఎవరు అనంటే ఎస్తేరు. తన పనికత్తెలకు సువార్త ప్రకటించింది. తన పనికత్తెలను మార్చి ఏం చేస్తుంది అనంటే, వారిని కూడా ఉపవాసం ఉండేటట్లుగా చేస్తుంది. ఉపవాసం ఉండేటట్లు, సహజంగా 3 రోజులు తినకుండా ఉండాలి, తినకుండా అదే పనిగా ప్రార్థన చేయాలి అంటే సహజంగా అందరూ ఒప్పుకోరు. మనం ఒప్పుకుంటామా? ఎవరి సంగతో వద్దు, మనం ఒప్పుకుంటామా? వాక్యము ఒక్క అరగంట లేట్ అయిందనుకోండి, ఈరోజు స్త్రీల ఆదివారం కదా, ఏంటమ్మగారు ఇంతసేపు చెప్తే ఎలాగా అని అంటే, ఇక్కడ చూడండి పనికత్తెలు ఎలా ఉన్నారు, ఏం చేశారంటే ఎస్తేరు చెప్పినట్లుగానే చేశారు. 3 రోజులు ప్రార్థన బలాన్ని ఎవరికి అందించారు? ఎస్తేరుకు అందించారు. ఎస్తేరుకు ఆ ప్రార్థనా బలాన్ని అందించినప్పుడు ఆమె బలము పొందుకొని, దేని బలం పొందుకుంది? తన పనికత్తెలు చేసిన ప్రార్థనా బలము, అలాగే యూదులందరూ సమాజ మందిరంలో కూడి చేసిన ప్రార్థన బలము. ఆ బలము పొందుకొని ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు అనుగ్రహాన్ని పొందుకుంది. ఎంత గొప్ప విషయం! కఠినమైన విషయాల్ని కూడా దేవుడు సులువుగా మార్చేస్తాడు. అందుకే నా కాడి ఎలా ఉందంటున్నాడు దేవుడు? సులువుగా ఉంది, భారముగా లేదు. నీ మీద పెట్టిన నా కాడి భారముగా లేదు. నా మీద పెట్టిన కాడి భారంగా ఉందేమో. యేసుప్రభు వారు భారమైన కాడిని, కాడంటే బాధ్యతలు, మనం ఇంకొక రకంగా చెప్తే సిలువ, అది భారంగా ఉందేమో. మీరు పెట్టిన శోధనలు నా మీద భారంగా ఉన్నాయేమో, కానీ మీ మీద నేను పెట్టిన భారము చాలా సులువైనది. భారముగా ఎంచుకొనవద్దు. దేవుని కార్యము చాలా సులువైన కార్యముగా మనం చేయొచ్చు. దేని ఫలము చేత అంటే ప్రార్థనా ఫలము చేత. రెండోదిగా మనం చూసినట్లయితే పత్రిక పాఠము అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. ఇక్కడ మనము ఎవరిని గురించి చూస్తాము అని అంటే, తన కుటుంబాన్ని మార్చిన స్త్రీ. మొట్టమొదటిగా ఎస్తేరు ఎవరిని కాపాడుకుంది? తన జాతి, యూదా జాతిని కాపాడుకుంది, జాతంతటిని కాపాడుకుంది తన ప్రవర్తన వలన, ప్రార్థనా బలం వలన. రెండోదిగా ఈమె ఎవరిని కాపాడాలని అనుకుంటుంది అని అంటే, లూదియా తన కుటుంబాన్ని కాపాడాలనుకుంటుంది. చూడండి, నేను అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము చూడండి, మనం గమనించినట్లయితే 11 నుండి 15 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే, నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు ఎంచితే. ఎవరితో ఈ మాట చెప్తుంది అంటే, అపోస్తలుడైన పౌలుతో ఈ మాట చెప్తుంది. తన విశ్వాసము ఎంత గట్టిదో పరీక్షించుకుంటుంది. అయ్యా, నేను మిమ్మల్ని నా గృహానికి ఆహ్వానించాలని
అనుకుంటున్నాను. అయితే నన్ను యోగ్యురాలని మీరు ఎంచితే, ప్రార్థన చేస్తాం కదా, నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తము, నా మనసు నీకు తెలుసు, నా ప్రవర్తన నీకు తెలుసు. దేవుడు సర్వం ఎరిగినవాడు, అందరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. అందుకే ఏమని చెప్తున్నంటే, అపోస్తలులు కూడా ఎలాంటి వారంటే ముందుగానే దేవుడు చెప్పేస్తాడు. ఏమని చెప్తారు అని అంటే, ఫలానా మనిషి నీ దగ్గరకు వస్తుంది. ఈ క్రొత్త నిబంధన అపోస్తల కార్యాల్లో మనం చాలా చోట్ల చూడగలం. ఫలానా మనిషి నీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆమెకు నువ్వు సహాయము చెయ్యి. అయితే లూదియా వస్తుంది అని అపోస్తలులకి తెలుసు. లూదియా మనసు గ్రహించాడు దేవుడు. అందుకే అపోస్తలులకి లూదియా వస్తున్న విషయము తెలియజేశాడు. ఇక్కడ చూడండి, అందుకే ఏమని చెప్తుంది, ఏమని అంటుందంటే, చదువుదామా? 16వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా మరునాడు నెయాపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము. ఏంటది? ఫిలిప్పీ అనే దేశము. ఆ కాలంలో ఫిలిప్పీ దేశంలో సమాజ మందిరము లేదంట. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, సముద్ర తీరానికి వెళ్ళి గవిని దాటి, అంటే ఊరు బయట ఈ సముద్ర తీరంలో చేరి వాళ్ళు దేవుని మాటలు వినేవాళ్ళంట. గుంపుగా చేరి ఒక అపోస్తలుడు వస్తున్నాడు అని అంటే వాళ్ళు ఎక్కడ కలుసుకునేవాళ్ళు? సమాజ మందిరం లేనందున వాళ్ళు ఎక్కడ కలుసుకునేవారు? గవిని బయట సముద్ర తీరాన వాళ్ళు కలుసుకునేవాళ్ళంట. కలుసుకొని అక్కడ దేవుని మాటలు విని తమ గృహాలకి వెళ్ళేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరంటే సుసంపన్నురాలైన లూదియా, గొప్ప వ్యాపారవేత్త, ఎంటర్ప్రెన్యూర్ అంటారు కదా. ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ ఉమెన్. ఈమె గొప్ప వ్యాపారవేత్త. ఆ కాలంలోనే స్త్రీలు గొప్ప గొప్ప వ్యాపారాలు చేశారండి. ఇప్పుడే కాదు, ఇప్పుడంటే చాలా చోట్ల స్త్రీలు చాలా గొప్ప స్థానంలో మంచి మంచి బిజినెస్లు చేస్తున్నారు. అయితే ఆ కాలంలోనే లూదియా గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా నిలిచింది, గొప్ప వ్యాపారవేత్తగా నిలిచింది. ఆమె ఏం చేస్తుంది అని అంటే, దేవుని మాట వింటుంది. తన బిజినెస్ మీద తన ధ్యానం పెట్టుకోలేదు. బిజినెస్ చేస్తుంది. తన ఏం చేసేది? ఊదారంగు పొడిని అమ్మే స్త్రీ. ఊదారంగు అని అంటే చాలా కాస్ట్లీయెస్ట్ పౌడర్. అది నీటిలో ఉన్న ఏమంటారు, సీషెల్స్లో నుంచి సీషెల్లో ఉండే ఆ జీవి లోపల నుంచి వచ్చే ఏమంటారు, చిన్న గ్రంథి, అది ఊదారంగుగా పొడిగా మార్చి దాన్ని అమ్మేవారు. ఆ పొడి దేనికి వాడతారు అని అంటే, ఎక్కువగా ఘనులైన వారు వాడేవాళ్ళంట. అంటే రాజులు, అధిపతులు, అలాగే ఇంకా ఘనులైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు వాడేవాళ్ళు. కాస్ట్లీయెస్ట్ పౌడర్, కాస్ట్లీయెస్ట్ బిజినెస్ ఆమె చేస్తుంది. అయితే నా బిజినెస్ ఇంకా పెరగాలి అని అనుకోలేదు. ఇది జరుగుతూనే ఉంటుంది. ముందు నేను ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం వింటుంది. నించోటం అయితే అక్కడ నించుంది, కానీ ఏం వింటుంది? తన మనసును ఎక్కడ పెట్టింది? వాక్యం వైపు పెట్టింది. తన మనసును వాక్యం వైపు నిలిచింది. వాక్యమును అంగీకరించింది. వాక్యంను అంగీకరించి ఏం చేస్తుంది అని అంటే, సేవకుల దగ్గరికి వెళ్తుంది. చదువుదామా? 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు
లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనక పౌలు చెప్పిన మాటలను లక్ష్యము ఉంచెను. ఇక్కడ ఏ కార్యం జరిగింది? ప్రభువు ఆమె హృదయమును తెరచెను. గొప్ప విషయం కదా. ఈరోజు మన హృదయాల్ని ప్రభువు తెరుస్తున్నాడా? ఈరోజు మన హృదయముల్లో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా లేదా? ఒకసారి మనల్ని ఆలోచించుకుందాం. అంటే మన ఆలోచన తిన్నగా దేవుని వాక్యం మీద ఉందా? మన ఇంటి మీద, మన పిల్లల మీద ఉందా? దేవుడు ఆ మాట ఎందుకు రాయబడి ఉంది అని అంటే, ఆమె హృదయమును తెరచెను అనే మాట ఎందుకు రాయబడి ఉంది అంటే, ఆమె సూటిగా దేన్ని వింటుంది? దేవుని వాక్యమును వింటుంది. సూటిగా దేవుని మాటలను వింటున్న వారి హృదయాల్ని దేవుడు తెరుస్తాడు. హృదయాల్ని తెరుస్తాడు అంటే వినగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం ఒక మాట చదవగలం. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనము ఎవరైనా చదువుతారా? ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చాలమ్మా. వినకుండా నేను తొలగిపోలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. దేవుడు నా చెవికి వినబుద్ధి పుట్టింపక. ప్రార్థన చేస్తే దేవుడు చెవికి వినబుద్ధి కలుగు చేస్తాడంట. ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదైనా ఇష్టమైన విషయం వింటూ ఉంటే మన మనసు అటు ఇటు వెళ్ళదు. సహజంగా ఏదైనా నలుగురు స్త్రీలనే ఆదివారం కాబట్టి నేను కూడా స్త్రీనే కాబట్టి స్త్రీల గురించే చెప్తాను. నలుగురు స్త్రీలు ఒక చోట కూర్చున్నప్పుడు అక్కడ ఏ మాటలు ఉంటాయండి? తిట్టుకోబాకండి. అక్కడ ఏం మాటలు ఉంటాయి? చాడీలు ఉంటాయి. ఆ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, అక్కడెక్కడో జరిగిన విషయాలు ఇప్పుడు అర్జెంటుగా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడే చెప్పేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కలుస్తారో కలవరో. అదే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నలుగురుగా కూడుకున్నప్పుడు, గుంపుగా ఉన్నప్పుడు నీ చెవిని ఎవరికి ఇవ్వాలి? దేవుని మాటకి ఇవ్వాలి. నలుగురు కూర్చున్నప్పుడు ఈరోజు మనం వాక్యం చెప్పుకుందాము అని మన పాస్టర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే పద్దాక వినే వాక్యమే కదా. దేవుడి గురించి నాకు తెలుసండి, బైబిల్ అంతా నాకు తెలుసు, బైబిల్ మొత్తం నేను 10 సార్లు చదివేశాను అని అనుకుంటాం. కానీ 10 సార్లు చదివేసిన తర్వాత ఒక్క విషయం మీద గంట మాట్లాడండి, ఒక్క వచనం మీద గంట మాట్లాడండి. మాట్లాడగలరా? మాట్లాడలేం. ఎందుకంటే మన మనసు బైబిల్ చదువుతున్నామే కానీ ఎక్కడుంది? మన చెవి ఇక్కడే, మన బుద్ధి ఎక్కడుంది? వేరే చోట ఉంది. అందుకే ఏమని చెప్తున్నా అంటే, దేవుడు నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయను. మనం ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేస్తున్నామంటే ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాము? ఆయన మీద. సంఘములో సమస్యలు వస్తున్నాయి అంటే వినబుద్ధి కలిగే వారుగా మనము లేము. దేవుని వాక్యం వింటున్నాము అని అంటే, ఇందాక నేను ప్రేయర్ చేశాను. ఏంటి అని అంటే, దేవా వినగలిగిన హృదయము, గ్రహించగలిగే హృదయము నీ ప్రియ బిడ్డలకి అనుగ్రహించు. వాక్యం వింటున్నామంటే అది సూటిగా ఎక్కడికి వెళ్ళాలి? మన మనస్సులో నాటుకోవాలి. మన హృదయాన్ని పరిశీలించాలి, శోధించాలి, త్రవ్వాలి. దేన్ని తవ్వాలి అని అంటే, హృదయంలో ఉన్న చెడుతనాన్ని త్రవ్వి బయటికి వేసేయాలి. చదువురాని వాళ్ళు బైబిల్ చదువుతారండి, తెలుసా? దేవునిలో ఆసక్తి ఉంటే చదువురాని వాళ్ళు కూడా బైబిల్ని చక్కగా చదివించుకుంటారు. ఆ వాక్యాన్ని నేను చదవలేనేమో అని ఆ వాక్యం అంతటిని వాళ్ళు కంఠస్థ చేసేస్తారు. ఒక సేవకుడు ఒక గ్రామానికి వెళ్ళాడు. అందరూ అన్యులే ఆ గ్రామంలో. అయితే వాళ్ళెవ్వరి దగ్గర బైబిల్స్ లేవు.
ఈయన దగ్గర మాత్రమే ఒక బైబిల్ ఉంది. వెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్క చోట వెళ్ళి ఆయన దేవుని వాక్యం చెప్తా ఉంటే ఒక్కొక్కరిగా చివరికి కొన్ని రోజుల తర్వాత ఆ ఊరంతా కూడా మారిపోయింది. చివరికి దైవజనుడు అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళందరూ కన్నీటితో ఆయన్ని పంపించడానికి సిద్ధమయ్యారు. అయితే వారిలో ఒకరు అన్నారంట, అయ్యా నువ్వు మాకు వాక్యమైతే చెప్పావు, కానీ మా దగ్గర మరలా వాక్యం చదవటానికి బైబిల్ లేదు అని అంటే ఏం చేశాడంట, తన చేతిలో ఉన్న బైబిల్ ఇచ్చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత మరలా ఒకసారి నేను ఆ ఊరికి వెళ్ళాలి అనుకుని దైవజనుడు మరలా వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మధ్యలో వాక్యం చెప్తా ఉంటే ఏ వాక్యం ఎక్కడుందో వాళ్ళు కంఠస్థం చేశారంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఒకే బైబిల్. వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఒక్కో గ్రంథాన్ని కొన్ని అధ్యాయాలు మీరు అలాగా పంచుకున్నారంట. ఒక్క బైబిల్ని కంఠస్థం చేసేశారు. ఇప్పుడు ఎక్కడ ఏది అడిగినా వాళ్ళు చూడకుండా, మనమైతే ఎన్నిసార్లు చదివినా చూసే చెప్తాం. నేను కూడా ఎక్కడ ఏ వాక్యం ఉందో చూస్తేనే కానీ నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు చూడకుండానే ఆ వాక్యాలని చెప్పేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను అనుకోండి, రోమా 3:16 ఏముందని చెప్పగలరా? కానీ వాళ్ళు చెప్పేశారంట రోమా 16 ఈ వాక్యం ఉందని. చూసారా, దేవుని హృదయంలో తన హృదయాన్ని దేవునికి ఇవ్వటం అంటే, తన మనస్సుని దేవునికి ఇవ్వటం అని అంటే చాలా గొప్ప విషయం. ఈమె అపోస్తలు వాళ్ళు చేస్తున్న బోధలను గ్రహించి మనస్సులో పరివర్తన చెంది ఏం చేస్తుందంటే, తన కుటుంబానికి కూడా ఒక పరివర్తన రావాలి, తన కుటుంబాన్ని కూడా మార్చుకోవాలని ఏం చెప్తుందండి అక్కడ 15వ వచనం. 14వ వచనం. అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని ఆమె హృదయము తెరచెను గనక పౌలు చెప్పిన మాటలను లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. చూసారా, తన ఇంటికి ఆహ్వానించుకుంది, దైవదాసుల్ని తన ఇంటికి ఆహ్వానించుకుంది. ఎందుకంటే వీరి యందే రక్షణ ఉంది. వీరు నా ఇంటికి వస్తే నా ఇంటికి వచ్చే ప్రతివారు రక్షణ పొందుకుంటారు. కాబట్టి నా ఇంటికి వచ్చి మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబానికి బాప్తిస్మం ఇవ్వండి, మా కుటుంబంలో మీ మాటలు ఉంచండి అని ఆహ్వానిస్తుంది. దేవుని మాటను ఖచ్చితంగా నమ్మేవారు, దేవుని మాట మీద లక్ష్యం ఉంచేవాళ్ళు ఆ వాల్యూ తెలుసుకుంటారు. ఆ వాల్యూ తెలుస్తుంది ఎవరికి అనంటే, దేవునిలో ఉన్నవారికి. దేవుని యొక్క వాక్యం యొక్క వాల్యూ తెలియాలి అనంటే ప్రార్థనా జీవితం మనకి అవసరము. తను మొట్టమొదటిగా విన్నది, రెండవదిగా ఏం చేసింది, తన కుటుంబానికి బాప్తిస్మము ఇప్పించుకుంది, మూడవదిగా తన ఇంటికి ఆహ్వానించుకుంది. ఇక్కడ ఇల్లు అనంటే సాదృశ్యంగా మనం హృదయము అని అనుకోవచ్చు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, వింటున్నాము, కుటుంబముతో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మూడవదిగా మనము దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాము. ఎంత గొప్ప విషయము. మూడవదిగా చివరిగా మనం చూసినట్లయితే సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు మనం మరి యొక్క స్త్రీని గురించి అక్కడ చూస్తాం. ఎవరు అనంటే చూడండి, ఒక కానాను స్త్రీ. చదువుదామా?
యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పెట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ ఈ స్త్రీ ఎవరి కోసం వేడుకుంటుంది, ప్రార్థన చేస్తుంది అని అంటే తన కుమార్తె కోసం. ఇంకోసారి రివ్యూ చేసుకుందాం. మొట్టమొదటి స్త్రీ ఎస్తేరు ఎవరి కోసం ప్రార్థన చేసింది? తన జాతి కోసం, యూదయ జాతి కోసం. రెండో స్త్రీ అపోస్తల కార్యాల గ్రంథంలో ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? తన కుటుంబాన్ని మార్చుకోవటం కోసం. మూడో స్త్రీ ఎవరి కోసం ప్రార్థన చేస్తుందని? తన బిడ్డ కోసము, దెయ్యం పట్టిన బిడ్డ విడుదల కోసం ప్రార్థన చేస్తుంది. ఆ విడుదల ఇక్కడ చూడండి ఏమని చెప్తుందంటే, ప్రభువా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. దావీదును జ్ఞాపకం చేస్తుంది. అక్కడ దావీదుకి దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడు. ఏం టైటిల్ చెప్పగలరా అమ్మా? నా హృదయానుసారుడు. మీకు వందనాలమ్మా. నా హృదయానుసారుడు. చక్కగా బైబిల్ బాగా చదువుతారు మీరు. నా హృదయానుసారుడు అంటే నా హృదయానికి దగ్గరగా ఉన్నవాడు దావీదు. దావీదును జ్ఞాపకం చేసుకుంటుంది ఇక్కడ. దావీదు కుమారుడా. యేసుప్రభువా అని పిలవలేదు, క్రీస్తు అని పిలవలేదు. ఏమని పిలుస్తుందంటే తన పితరుడైన దావీదును జ్ఞాపకం చేసుకుంటుంది. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణింపు, నా బిడ్డకి విడుదలనివ్వు. చూడండి, ఇక్కడ కొన్ని కఠినమైన మాటలు మనం చూస్తాం. చదువుదామా? అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మొట్టమొదటిసారిగా యేసుప్రభు వారు ఏమయ్యారు? మౌనం వహించారు. తర్వాత అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. శిష్యులకి ఎప్పుడు తొందరే, యేసుప్రభు వారి దగ్గరికి ఎవరు రాకూడదు కదా. ఏం చెప్తున్నాడు? పద్దాకి ఈమె విసిగిస్తుంది, కేకలు వేస్తుంది, ఈమెను పంపించేయండి, డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుంటారు. కానీ యేసుప్రభు వారు ఇద్దరితో చెప్తున్నాడు. ఎవరా ఇద్దరు అని అంటే, ఒకవైపు శిష్యులు, ఇంకొక వైపు కనాను స్త్రీ. ఇద్దరితో చెప్తున్నాడు. చూడండి, ఇద్దరికి ఎలా అర్థమైందో ఆ మాట ఇక్కడ నేను చెప్తున్నాను. చూడండి, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. శిష్యులకి ఎలా అర్థమై ఉంటుంది? ఓహో, ఈయన మన మనిషే. కానీ కనాను స్త్రీకి ఎలా అర్థమై ఉంటుంది? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుని ఉంటుంది. కానీ అలా అర్థం చేసుకుందా? చేసుకోలేదు. మనమైతే అలా అర్థం చేసుకుంటాం. ఈయనకి గర్వం, ఈయన మనవాడు కాదులే, మనల్ని కాపాడలే. పూర్వము ఆంగ్ల దేవుడు అని అనేవాళ్ళంట. ఆంగ్ల దేవుడు యేసుప్రభు వారు అంటే ఇండియా మొదటి శతాబ్దంలో ఆంగ్ల దేవుడు అని అనేవాడంట. కానీ దేవుడు అందరివాడు. ఇక్కడ చూడండి, ఈమెని ఏమని చెప్తున్నారు అని అంటే, నేను ఈమె విసుక్కోలేదు. ఎందుకు అని అంటే ఆయన నన్ను తృణీకరిస్తున్నారేమో అని విసుక్కోలేదు. ఏం చేస్తుందంటే ఆయన నన్ను పరీక్షిస్తున్నాడేమో అనుకుని మరింతగా ఆమె ఇంకా అడుగుతుంది. 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. ఇంకా అడుగుతుంది, మ్రొక్కుతుంది. అయితే అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె ఎంత నమ్మకమో ఎంత విశ్వాసమో చూడండి ఆమెకి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బలలో నుండి పడు ముక్కలు తినును కదా. తగ్గింపు చూడండి, ఎంత తగ్గించుకుంది. తగ్గింపు జీవితం. నువ్వు కుక్క అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కుక్క పిల్లలకి నేను ఇస్తాను, నువ్వు కుక్క అని అంటే ఎవరు ఒప్పుకుంటారా? అనను, ఒప్పుకోరు. అయితే ఈయన డైరెక్ట్గా చెప్తున్నాడు, నా పిల్లల రొట్టెని కుక్క పిల్లలకు వేస్తానా అని అంటే
ఆమె అపార్థం చేసుకోలేదు. ఆమె మనసులో ఒకటే ఉంది, దేవుడు నాకు న్యాయం చేస్తాడు, దేవుడు నాకు స్వస్థతనిస్తాడు. అందుకే గోజాడి అడుగుచుంది. గోజాడి చేసే ప్రార్థన. ఆమె చేసిన ప్రార్థన ఎలాంటిదండి? గోజాడి చేసిన ప్రార్థన. పదే 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 అడుగుతాం. ఏదన్నా కావాలి అంటే పదే 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 అడుగుతాం. దాన్నే గోజాడి చేసే ప్రార్థన. ఈమె గోజాడింది. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చోట ఉంది, గోజాడి చేసిన మనవి. ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళి గోజాడింది, పద్దాకి వెళ్ళింది, మాట్లాడుతుంది, అడుగుతుంది, పద్దాకు వస్తుంది, అడుగుతుంది. విసికి ఏం చేశాడు ఆ న్యాయాధిపతి? ఆమెకి న్యాయం చేశాడు. అయితే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే గోజాడి అడగాలి. దేవుడు పరీక్షిస్తున్నాడు, తన్ను తగ్గించినట్లుగా మాట్లాడుతున్నాడు, కానీ దేవుడు ఆమెలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో ఆయన పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నెగ్గిందా లేదా? నెగ్గింది. తన కుమార్తెకి వెంటనే విడుదల తెప్పించింది. చూడండి, తర్వాత చదివి ముగిస్తాను. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా నేను తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అంటే మీరు మాట్లాడిన మాటల్లో ఒక్క మాటైనా నాకు మీరు ఇచ్చినట్లయితే, ఒక్క మాటైనా నా కోసం మాట్లాడినట్లయితే దానికి నేను తల వంచుతాను. అది చాలు, నా రక్షణ కోసం, నా బిడ్డ విడుదల కోసం అది చాలు అనని అంటుంది. కాబట్టి ఆమె విశ్వాసం, ఆ చివరి వచనం చదివిస్తాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీ కవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఆ ఘడియలోనే దేవుడు ఏ ఘడియలోనైతే ఆ మాట విన్నాడో ఆ ఘడియలోనే ఆమెకున్న దెయ్యములు అన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి, ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠములు ఏమిటి అనంటే, మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? స్త్రీలమైన మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా మన కుటుంబము కొరకు, మన బిడ్డలకు, రెండవదిగా మన బిడ్డల కొరకు, మూడవదిగా మన చుట్టూ ఉన్న మన సంఘము కొరకు ప్రార్థన చేయవలసిన భారము దేవుడు మన మీద వేశాడు. అలాంటి భారమైన సులువైన కాడిని మనము మోసి దేవునికి మరింత దగ్గరగా ఉండి దేవుని వాక్యంలో మనము దృఢంగా, ఆ వాక్యంను దృఢంగా మనం నమ్మినట్లయితే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ సంఘములో కూడా ఆశ్చర్య కార్యాలు జరగాలి అనంటే మనల్ని మనం దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఆ రీతిగా మనల్ని మనం దేవుని కొరకు సిద్ధపరచుకుంటూ దేవుని కృపను, దేవుని కరుణను పొందుకోవాలని మరి ఇచ్చిన వాక్యమును ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చిన సంఘం అంతటికి, మరి ముఖ్యంగా ప్యారిష్